హలో అండి, వెల్కమ్ టు రవి దేవరకొండ. మనము ఫారిన్ కంపెనీస్కి అంటే యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా కంట్రీస్కి మన ఇంటి నుంచే డేటా ఎంట్రీ వర్క్ చేసి ఇవ్వాలి. మీరు ఏఐ యూజ్ చేస్తారా లేదా ఓన్గా టైప్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఈ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పే కంటే ముందు ఇంకో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తారు. చూడండి, మన చుట్టూ చాలా మంది స్టూడెంట్స్కి కెరీర్ గురించి అంత క్లారిటీ ఉండదు. 10th తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ డిగ్రీ బెటర్, ఏ ఫీల్డ్లో ఫ్యూచర్ బెటర్ ఉంటుంది, ఇలాంటి డౌట్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లోనే డిసిజన్ తీసుకుంటారు. కొంతమంది రాంగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది హాఫ్ వేలోనే స్టడీస్ చేంజ్ చేస్తారు, మరి కొంతమంది ఇయర్స్ వేస్ట్ చేసుకుంటుంటారు. అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒక రైట్ గైడెన్స్. గైడెన్స్ అంటే సింపుల్ గా అడ్వైస్ ఇవ్వడం కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ అండర్స్టాండ్ చేసి వాళ్ళకి సరైన డైరెక్షన్ చూపించడం. మనలో చాలా మంది ఆల్రెడీ ఫ్రెండ్స్ కి, కజిన్స్ కి కెరియర్ సజెషన్స్ ఇస్తుంటాం. ఈ కోర్స్ బెటర్, నువ్వు ఈ ఫీల్డ్ ట్రై చేయి, ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంది అని ఇలా చెప్తుంటాము. అంటే మనలో చాలా మందికి గైడెన్స్ ఎబిలిటీ ఆల్రెడీ ఉంటుంది. కానీ ఇమాజిన్ చేయండి, అదే గైడెన్స్ కి ఒక ప్రాపర్ ట్రైనింగ్, ఒక స్ట్రక్చర్డ్ మెథడ్, అలాగే ఫ్రీ సర్టిఫికేషన్ ఇవన్నీ ఉంటే అది ఒక ప్రొఫెషనల్ కెరియర్ లాగా బిల్డ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కి కెరియర్ గైడెన్స్ ఇస్తూ, వాళ్ళ ఫ్యూచర్ డిసిజన్ లో హెల్ప్ చేస్తూ, వాళ్ళ లైఫ్ లో రియల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ, ఇంట్లో నుంచే వర్క్ చేస్తూ సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ గా మనీ సంపాదించుకోవచ్చు. గైడ్ ఎక్స్పర్ట్ ప్లాట్ఫామ్ లో ఇది ఇప్పటికే చాలా మంది పీపుల్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్టిఫైడ్ కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నారు. ఇంట్లో నుంచే ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కి గైడ్ చేస్తూ మనీ అని చేసుకుంటున్నారు. ఈ ఆపర్చునిటీ స్కోప్ ఏంటి, గైడ్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సర్టిఫైడ్ కౌన్సిలర్ గా ఎలా స్టార్ట్ అవ్వచ్చు, ఇన్కమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కంప్లీట్ క్లారిటీతో తెలుసుకోవాలంటే గైడ్ ఎక్స్పర్ట్ డెమో సెషన్ ని మీరు అటెండ్ అవ్వండి. ఇదంతా 100% ఫ్రీ. 1 రూపీ కూడా మీరు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. డెమో సెషన్ లో కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఎలా సక్సెస్ఫుల్ గా చేసుకోవాలో కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు. ఫ్రీగా రిజిస్టర్ చేయడానికి మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము. లింక్ క్లిక్ చేసి ఫ్రీగా అటెండ్ అవ్వండి. అయితే స్లాట్స్ లిమిటెడ్ గా ఉంటాయి, ఫాస్ట్ గా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, నా డేటా ఎంట్రీ వర్క్ గురించి చూడండి. ఎప్పుడైనా జాబ్ కి అప్లై చేసేటప్పుడు కరెక్ట్ వేలో ఎవరు కూడా అప్లై చేయడం లేదు. ఫస్ట్ మీరు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేయండి. ఇలా జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా కాపీ చేయండి టెక్స్ట్ ని మొత్తం. ఇప్పుడు ఇది చాట్ జీపీటీలో అప్లోడ్ చేయండి లేదా పేస్ట్ చేయండి. అలాగే మీ రెజ్యూమ్ స్క్రీన్ షాట్ లేదా మీ రెజ్యూమ్ టెక్స్ట్ ని కాపీ చేయండి. కాపీ చేసి టెక్స్ట్ ని చాట్ జీపీటీలో పేస్ట్ చేయండి లేదా మీ రెజ్యూమ్ స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేయండి. ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి నా రెజ్యూమ్ ని ఈ జాబ్ డిస్క్రిప్షన్ కి అనుగుణంగా, ఈ జాబ్ కి కావాల్సిన విధంగా నా రెజ్యూమ్ ని మార్చి ఇవ్వండి అని టెక్స్ట్ చేయండి. ఇలా కింద టైప్ చేసి ఎంటర్ చేయండి. దెన్ ఈ జాబ్ కి అనుగుణంగా మీ రెజ్యూమ్ అనేది మారుతుంది. ఇందులో కొన్ని కరెక్షన్స్ అండ్ అప్డేట్ చేసుకోండి. ఇది మీరు పీడిఎఫ్ చేసుకుంటారా లేకపోతే డాక్యుమెంట్ చేసుకుంటారా మీ ఇష్టం. అప్లై చేసేటప్పుడు మాత్రం ప్రజెంట్ మీరు జనరేట్ చేసిన రెజ్యూమ్ ని మాత్రమే అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఈ జాబ్ కి పర్ఫెక్ట్ గా కావాల్సిన రెజ్యూమ్ ని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇదే రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. ఓకే, ఇందులో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. జెన్యున్ గా కొన్ని కరెక్షన్ చేసుకోండి. ఇది ఏసియా పసిఫిక్ రీజన్ నుంచి క్యాండిడేట్స్ కావాలని చెప్తున్నారు. మన ఇండియా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు చేసే వర్క్ మాత్రం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. సింపుల్ గా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇందులో మనము నేమ్, ఫోన్ నెంబర్, కంట్రీ ఇలా కొన్ని డేటా ఇస్తారు, అవి ఎంటర్ చేయాలి. ఈ జాబ్ లో మెయిన్ వర్క్ డేటా ఎంట్రీ. కంపెనీ ఇచ్చే డేటాని గూగుల్ షీట్ లో లేదా ఎక్సెల్ లో కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్, ఫోన్ నెంబర్స్, రీజన్ డీటెయిల్స్ ఇలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఎర్రర్ చెకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డూప్లికేట్ రికార్డ్స్, హైలైట్స్ కానీ అంటే డూప్లికేట్ రికార్డ్స్ ని మనం చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, అహ్మద్ యుఏఈ, అహ్మద్ యుఏఈ ఇలా 2 times రిపీటెడ్ గా ఉన్న వాటిని మనము తీసేసేయాలి, రిమూవ్ చేయాలి. తర్వాత డేటా ఎంటర్ చేయడం మాత్రమే కాదు, డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రాంగ్ గా ఉన్న డేటాని కరెక్ట్ చేయాలి. తర్వాత టాస్క్ ట్రాకింగ్ కూడా చెక్ చేసుకోవాలి. టాస్క్ ట్రాకింగ్ అంటే ఏ పని కంప్లీట్ అయ్యింది, ఏ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది అన్నది ట్రాకర్ లో అప్డేట్ చేయాలి.
తర్వాత ఫైల్ ఆర్గనైజేషన్ వర్క్ ఉంటుంది. అంటే ఫైల్స్ ని ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేయాలి, కరెక్ట్ ఫోల్డర్ కరెక్ట్ ఫైల్ నేమ్ ని ఇలా సిస్టమ్ లో క్లీన్ గా ఉండేలా మేనేజ్ చేయాలి. ఓకే, ఈ జాబ్ కి స్పెషల్ డిగ్రీ అవసరం లేదు, బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్, ఎక్సెల్ బేసిక్ నాలెడ్జ్, ఇంటర్నెట్ అండ్ టైపింగ్ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోతుంది. సో ఇది డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోమ్ గురించి. ఈ 2 జాబ్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకటి గైడ్ ఎక్స్పర్ట్ కి అండ్ ఇంకోటి డేటా ఎంట్రీ జాబ్స్. ఈ 2 జాబ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎవరికి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మరిన్ని ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.